తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది మంది అన్నదాతలకు రేవంత్ సర్కార్ ఇప్పుడు తీపి కబురు అందించింది. సాగు పనుల్లో బిజీగా ఉన్న రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చేలా రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. గత కొంతకాలంగా నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ వార్త పెద్ద ఊరటనిస్తుంది. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా నగదు జమ కానుంది. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం జయశంకర భూపాలపల్లి జిల్లాలోని కాటారం వేదికగా నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించనుంది. అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా రైతుల ఖాతాలలోకి నిధులను బదిలీ చేస్తారు. ఇక రెండో విడత పంపిణీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45,11,947 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా 5,653 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రతి రైతుకు ఎకరాకి 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందుతోంది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా 3,590 కోట్ల రూపాయలను ప్రభుత్వం విజయవంతంగా రైతుల ఖాతాలలో జమ చేసింది. ఇప్పుడు రెండో విడత నిధులు కూడా తోడవడంతో రైతులు సాగు పనులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి ఈ పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకే నగదు చేరేలా పక్కా ప్లాన్ రూపొందించింది. కాటారం సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా రానున్న రోజులలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేయబోయే మరిన్ని మేలుల గురించి కూడా వివరించే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ఈ నిధులు విడుదల కావడం గమనార్హం. అధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసి సాంకేతిక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. 20వ తేదీ ఉదయం నుంచి విడుదల వారీగా రైతుల మొబైల్ ఫోన్లకు నగదు జమ అయినట్లుగా మెసేజ్లు కూడా రానున్నాయి. బ్యాంకుల వద్ద రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉండడంతో రైతులు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం ఆదేశించింది.